ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత కోడ్ అమల్లోకి వచ్చేసింది. అయినా చాలా చోట్ల యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన సాగిపోతుంది. దీంతో ఈసీ కొరడా జులిపించడం మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా ఎన్నికల హింస చోటు చేసుకున్న 3 జిల్లాల ఎస్పీలను ఇవాళ పిలిపిస్తుంది. రాష్ట్ర సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలలోపు 3 జిల్లాల ఎస్పీలు హాజరు కావాలని ఆదేశాలు పంపింది. తాజాగా ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు చోటు చేసుకున్నాయి. అయితే అలాగే పల్నాడు జిల్లాలోని మాచర్లలో దాడులు చోటు చేసుకున్నాయి. ఈ 3 ఘటనలు ఈసీ సీరియస్ గా తీసుకుంది. హింసను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని 3 జిల్లాల ఎస్పీలను ఈసీ ఆదేశించింది. అంతేకాదు నేరుగా హాజరై ఈ వివరణ ఇవ్వాలని ఆదేశాలు పంపింది. దీంతో ప్రకాశం, పల్నాడు, నంద్యాల ఎస్పీలు ఇవాళ సీఈఓ ముందు హాజరు కాబోతున్నారు. హింసాత్మక ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలోనే స్పష్టంగా చెప్పేశారు. దీంతో రాష్ట్రంలోనూ సీఈఓ ముఖేష్ కుమార్ ఈ 3 ఘటనలపై సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో 3 ఎస్పీల వివరణలు తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపబోతున్నారు. వీటిపై సంతృప్తి చెందితే సరి, లేకపోతే తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయన్న అంచనాల నేపథ్యంలో హింస కూడా తప్పదన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో రెడ్ లైన్ దాటొద్దని ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వార్నింగ్ ఇచ్చారు. అన్ని రకాల ఉల్లంఘనలకు సంబంధించిన డేటా సేకరించిన తర్వాత మేము చివరి సలహా జారీ చేశామని, ఎన్నికల కోడ్ గురించి అన్ని రాజకీయ పార్టీలకు దృష్టికి తీసుకెళ్లామని తేల్చి అన్నారు. రాజకీయ పార్టీలు వీటికి సంబంధించిన మార్గదర్శకాలను స్టార్ క్యాంపెయినర్లకు, అభ్యర్థులకు ఇవ్వాలని కోరామని ముఖేష్ కుమార్ చెప్పారు. మార్గదర్శకాలను ప్రతి స్టార్ క్యాంపెయినర్ దృష్టికి తీసుకురావడం మా బాధ్యత అని అన్నారు. ఓటర్లను ప్రభావితం చేయడం, విద్వేషపూరిత ప్రసంగాలకు ప్రవర్తన నియమావళి అడ్డుకట్ట వేస్తుంది. కులాలు, మతాల మధ్య ఉద్రిక్తతను సృష్టించడాన్ని నిషేధిస్తుంది. అభ్యర్థులు తమ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవిత అంశాలను విమర్శించకుండా అడ్డుకుంటుంది. ప్రజలను ప్రలోభపెట్టే చర్యలను నిలువరిస్తుంది. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉంది. ఓట్ల లెక్కింపు వరకు ఇది అమల్లో ఉంటుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. పేపర్లో, టీవీలో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కంప్లైంట్స్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి అంటే ప్రభుత్వం ఉద్యోగి, ప్రభుత్వంతో పని చేసిన వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తున్నారు, అదర్వైజ్ సపోర్ట్కి వెళ్తున్నారు. సో వాట్ డైరెక్షన్ లాస్ట్ టైం కూడా ఇచ్చాము, నేను కూడా రెగ్యులర్గా కలెక్టర్స్తో మీటింగ్ పెడుతున్నాము. దట్ ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ అంటే టీవీలో రావచ్చు, న్యూస్ పేపర్లో రావచ్చు, తర్వాత సోషల్ మీడియా ద్వారా రావచ్చు, ఎస్సీ విజిల్లో రావచ్చు. వచ్చినప్పుడు వెంటనే ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళ మీద ఆధారం అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని యాక్షన్ తీసుకోవాలి. సో వాలంటీర్స్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు, నిన్నటి దాకా 46 యాక్షన్ హ్యాస్ బీన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్, which include volunteers, which include some VROs ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. 2 రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడి గోస్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్. సో ఆ కేసెస్లో యాక్షన్ తీసుకున్నప్పుడు సస్పెండ్ చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ పర్సన్, వాలంటీర్ ఉంటే తీసేయాలి. కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. అది చట్టం ప్రకారం నేరం. సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ 2 రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈరోజు కూడా కంప్లైంట్ వచ్చినాయి.